నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 84 5th స్టాంజా 84వ కీర్తన 5వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరు ధన్యులు అని అంటే, దేవుని వలన ఎవరైతే బలం పొందుతారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రభువు ఇచ్చి ఈ బలమును మనం పొందాలి అని అంటే, దీని నిమిత్తంగా కోరహ్ కుమారులు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, సామ్స్ 84 2nd స్టాంజా 84వ కీర్తన 2వ చరణంలో, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని చెప్పి ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. నిజమే, ఎందరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారు నిశ్చయముగా ప్రభు అనుగ్రహించేటటువంటి బలమును పొందగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆ కారణం ద్వారా వారు నిశ్చయముగా ఆశీర్వదింపబడుటువంటి వ్యక్తులు అవుతారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటను ఇక్కడ మనం గమనించగలం. ఈ సంగతులను ఎరిగినటువంటి దావీదు గారు కూడా తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, సామ్ 63 వర్డ్స్ 1 and 2 63వ కీర్తన మొదటి 2 చరణాల్లో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుని మందిరము, రెండవదిగా దేవుని కొరకు కనిపెట్టుట, ఇవి మన జీవితానికి ప్రభు అనుగ్రహించేటటువంటి బలాన్ని పొందటానికి కారణమై ఉన్నటువంటి సంగతులు. ఎవరైతే వీటి యందు శ్రద్ధ నిలుపుతారో వారు సామాన్యంగా వారు కలిగి ఉన్నటువంటి బలము కాక ప్రభు అనుగ్రహించేటటువంటి బలముతో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో బలవంతులు కాగలరు. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్డ్స్ 29, 30, 31 యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుండి 31 వచనాల్లో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. విశ్వాస జీవితంలో పలు పరిస్థితులు మనం సొమ్మసిల్లటానికి, శక్తిహీనం అవటానికి కారణాలు అవుతాయి. బాలురు తప్పక వారు సొమ్మసిల్లి అలిసేటటువంటి వ్యక్తులుగా ఉంటారని, రెండోదిగా యవనస్తులు తాము ఎదుర్కొనేటటువంటి పలు శోధనల చేత తప్పక తొట్టిల్లేటటువంటి వారుగా ఉంటారని, ఇటు స్థితి ఒక వ్యక్తి జీవితంలో ఎదురవుతుంది గనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభువు కొరకు ఎదురు చూచేటటువంటి వారుగా ఉండాలి. అట్టి వారు ఏమాత్రము అలయక, సమస్యలక, తొట్టిల్లక బలవంతులుగా వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఎగరటానికి, అలయక పరిగెత్తటానికి, సమస్యలకు నడిచిపోవటానికి ప్రభువు కొరకు ఎదురు చూచుట అనేది ప్రతి ఒక్కరికి నూతన బలాన్ని అనుగ్రహిస్తుంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియచేయటను మనం గమనించగలం. ఆ కారణాలు బట్టి పూర్వ భక్తులు కూడా ఈ విధమైనటువంటి కార్యాల యందు వారు శ్రద్ధను నిలిపినట్లుగా పరిశుద్ధ గ్రంథం మన అనేక సంగతుల ద్వారా తెలియచేయటను మనం చూడగలం. సామ్స్ 55 17th స్టాంజా 55వ కీర్తన 17వ చరణంలో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించునని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, తన జీవితానికి బలమును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు ఆయనేనని, ఆ కారణాన్ని బట్టి అతడు దినమునకు ముమ్మారు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం దేవుని గురించి ధ్యానించుచు అతడు మొరపెట్టేటటువంటి వ్యక్తిగా ఉండటాన్ని బట్టి, సింహము గొర్రెను ఎత్తుకుని వెళుతున్న సందర్భంలో, ఎలుగుబంటి కూడా ఆ విధముగా గొర్రెను తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో వాటిని ఎదిరించి గొర్రె పిల్లలను రక్షించటంలో
దావీదు కనుపరిచినటువంటి ఆ బలం అది ప్రభు ఆయనకు అనుగ్రహించిందే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ పరిస్థితుల చేత మీరు పోరాడుతూ ఉన్నారో నిశ్చయంగా వాటన్నిటి మీద ప్రభువిచ్చు బలము చేతనే మనం జయించగలం. గనుక నేడు విన్నటువంటి ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభు అనుగ్రహించు బలము పొందువారై భూమి మీద నిశ్చయముగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరిచ్చు బలము మమ్మలను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతుందని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరిచి ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. నేడు ఎంతమంది అయితే పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారో, తమ జీవితం ముందు మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని పొందిన వారిగా ఉన్నారో, తమ ముందున్న సంవత్సరములన్నీ అనుదినము మీరు ఇచ్చే బలం కొరకు ఎదురు చూచి అన్నిటి యందు నీ బిడ్డలు జయం పొందటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్.